హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు చాలా కీలక అంశాలు ఉన్నాయండి. పార్లమెంట్లో కొన్ని అత్యంత ముఖ్యమైన బిల్లులు పాస్ అయ్యాయి. సో ఆ బిల్లుల ద్వారా ఆఖరికి తప్పు చేస్తే అంటే కేసు ప్రూవ్ అయితేనా, లేకపోతే 30 రోజులు జైల్లో ఉంటేనా, లేకపోతే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే ఏదైనా నేర ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఉన్న పదవిలోంచి తీసేయచ్చు అనే ఒక బిల్ పాస్ అయింది ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్ కాబోతుంది దేశంలో. అయితే ఆ బిల్లు ఎంతవరకు సక్రమంగా అమలవబోతుంది, ఎంతవరకు కరెక్ట్గా అమలవబోతుంది అన్నది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగిలింది. దాంతోపాటుగా ఇంక ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వాటి గురించి కూడా కొన్ని కీలక బిల్లులు జరిగాయి. సో చూడాలి, వాటి గురించి చాలా అంశాలు ఉన్నాయి. కీలకంగా అయితే ఇవే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ముందు ఒకసారి మనం అన్ని వార్తాపత్రికల్లోని అంశాలు బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో ముందుగా మనం ఆదాబ్ హైదరాబాద్తో స్టార్ట్ చేద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్ చూస్తే కనుక భూమిపై ప్రతి అంగుళం పైన ప్రతి జీవరాశికి హక్కు ఉంది, కానీ మానవుడు భూమంతటికి తానే అధిపతి అనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. తన కూడు కోసం భూమిపై చెట్లు, గుట్టలు, కొండలు ఇలా అన్నీ తవ్వేస్తూ ఇతర జీవరాశులకు కూడు లేకుండా చేస్తున్నాడు. కాలక్రమంలో ప్రతి జాతి ఏదో ఒక సమయంలో అంతం కాక తప్పదు. అది ఎరుగక తనకు తానే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఇకనైనా మారు నరుడా, లేదంటే బ్రతికుండగానే నరకం తప్పదు. ఈరోజు ఆజ్ కీ బాత్లో లైన్స్ ఇవి. సో ఒకసారి మనం ఫటాఫట్ హెడ్లైన్స్ చూసేద్దాం. ఒకసారి హెడ్లైన్స్ చూస్తే కనుక ఈ ఆన్లైన్ ఆటలకు అడ్డుకట్టు, డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్లపై పార్లమెంట్ బిల్లు ఆమోదం. సో ఇది చాలా కీలకమైన బిల్లుగా ఉండబోతుంది. ఇక లోక్సభలో కొత్త బిల్లులపై తుఫాను, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఈ ఇందాక చెప్పిన బిల్లు ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ పదవులను తీసేయచ్చు అరెస్ట్ అయితే అనే వాటి గురించి రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక 150 కోట్లు జాతరకు కేటాయించబోతున్నారు. శాశ్వత నిర్మాణం, సౌకర్యాల కోసం నిధులు మంజూరు. మేడారం మహాజాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు. సీఎం, డిప్యూటీ సీఎం నిర్ణయంపై స్పందించిన సీతక్క. ఇది జరిగితే బాగుంటుందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి మేడారం జాతర రాగానే 100 కోట్లు కేటాయింపులు జరుగుతున్నాయి, కానీ అక్కడ టెంపరీగా కడుతున్నారు. శాశ్వతంగా ఉండేవి కడితే మాత్రం కొంత మార్పు వచ్చే పరిస్థితి ఉంటుంది. మూసీ ప్రక్షాళన కొందరికి నచ్చట్లేదు, కొందరికి కాదు ఎవరికి నచ్చట్లేదు, అది వేరే విషయం అనుకోండి. సరే, ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్, కొత్త తరానికి ఆధునిక నగరం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ సౌకర్యాల కోసం పునాది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా ఉంటుందంటే, ఒక రైతు ఉండవు, సరే సామాన్య మానవుడు అనుకోండి, మన దగ్గరికి వచ్చి అన్న నాకు ఆకలి వేస్తుందన్న అంట. అప్పుడు మనం చెప్తాం, ఆగాగు ఇప్పుడే నేను పంట వేసాను, విత్తనం వేసాను, విత్తనం మొలకెత్తి పంట వచ్చి దాన్ని మొత్తం చేతికి వచ్చేదానికి ఒక 3-4 నెలలు పడుతా, అప్పుడు అన్నం పెడతా ఆగు అంటే ఏమంటాడండి ఆ రైతు? మనల్ని అడుగుదానికి వచ్చిన వ్యక్తి ఏమంటాడు? అట్లుంది మీదే. ఇప్పుడు నాకు ఆకలి వేస్తున్నారు బాబు అంటే ఆగండి ఇప్పుడు కాదు, మనం ఫ్యూచర్ సిటీ కట్టుకుందాం, అప్పుడు మీకు అసలు ఎక్కడికో తీసుకెళ్తా అంటుంటుంది నేను చెప్పేది. నెక్స్ట్ ఇక రైతన్నకు వరి గోస. తెలంగాణలో రైతన్నకు యూరియా సమస్య, వరి సాగు పెరగడంతో యూరియాకు కొరత. ఈ గ్యాప్లో ఏం చేస్తున్నారంటే, దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. మొదటి ఏంటంటే యూరియా కొరత విపరీతంగా ఉంది, మనం అడిగినంత కేంద్రం ఇవ్వలేదని ఒక వాదన. కేంద్రం ఏమంటుంది, మీరు అడగలేదని ఇంకో వాదన. కొంతమంది ఏం చెప్తారు, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేత కావట్లేదు, కనీసం యూరియా కూడా తెచ్చుకోలేకపోతుందని వీళ్ళు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటంటే, ఎప్పుడు వేసేదానికన్నా ఈసారి వరి కొంత ఎక్కువ వేశారంట. వరి పంట వైపు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. ఎందుకంటే సన్న బియ్యంకి బోనస్ ఇవ్వటం కానీ, కొంత రేట్లు ఎక్కువ రావటం కానీ, సో వరికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. దానివల్ల కొంత యూరియా కొరత ఏర్పడిందని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. ఇక నిన్న మన కేటీఆర్ గారు ఏమంటారంటే, ఎవరూ సంప్రదించలేదు, ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ కూటమి మాతో చర్చించలేదు, మేము ఏ కూటమిలో లేము, మాకు బాస్ ఎవరు లేరు. సరే, మీరు ఏ కూటమిలో లేరు, మీకు ఎవరు బాస్ లేరు, కరెక్టే. మరి ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? తెలంగాణ వ్యక్తి, తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే బీజేపీ నిలబెట్టిన తమిళ వ్యక్తి రాధాకృష్ణకి సపోర్ట్ చేస్తున్నారా? మీరు ఏ కూటమిలో లేరు, మేము కాదంటలేదు, కరెక్టే. మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలిగా మీరు. టైం వచ్చినప్పుడు చెప్తారట ఆయన. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు నిన్న రాధాకృష్ణన్ గారు. సో ఏఐ ద్వారా 2 గంటల్లో తిరుపతి దర్శనం జరగబోతుంది. శ్రీవాణి దర్శన వేళలు మారుస్తున్నాం, వీఐపీ దర్శనాలు 8 నుంచి 8:30కు ముగిస్తాం, అన్యమతస్థులు ఉంటే వీఆర్ఎస్ ద్వారా పంపించేస్తామని టీటీడీ చైర్మన్ చెప్తున్నారు. నిజంగా నాయుడు గారు, నిజంగా 2 గంటల్లో మీరు తిరుపతి దర్శనం చేయించగలిగితే మరో 10 తరాలు, కనీసం మరో 20-30 సంవత్సరాలు
తిరుపతికి వచ్చిన ప్రతి భక్తుడి గుండెల్లో మీ పేరు నిలిచిపోద్ది, డౌటే లేదు దాంట్లో. కానీ ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది చూడాలి మనం. ఇంకా దరఖాస్తు రుసుముకు 3 లక్షలు అంటండి. తెలంగాణలో మద్యం దుకాణానికి టెండర్లు, మద్యం దుకాణాలకు 6 స్లాబుల్లో లైసెన్సులు. రాష్ట్ర వ్యాప్తంగా 2600 వైన్స్ దుకాణాల కేటాయింపుల్లో గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించారంట. యాక్చువల్గా మొన్న ఇంకా టైం ఉంది దీనికి. కాకపోతే గతంలో ఈ కేసీఆర్ ఏం చేసిందంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయని చెప్పి 3 నెలల ముందుగానే దీనికి టెండర్లు పెట్టేసి ఆ వచ్చిన డబ్బులు ఆయన జేబులో వేసుకున్నాడు. సో ఇప్పుడు మరోసారి రాబోతున్నారు, 2 సంవత్సరాలు ముగిసింది కాబట్టి. సో ఇవి మనకు ఆదాబ్లో మెయిన్ హెడ్లైన్స్గా చూస్తే. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో ఈ బిల్లు గురించే ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ కమిటీ ఏర్పాటు చేశారు. సో ఆ జేపీసీ కమిటీలో డిస్కషన్ చేసి తర్వాత దీన్ని ఆలోచిస్తారన్నమాట. దీని గురించి మాట్లాడదాం డీటెయిల్గా మనం. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు, పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారట. స్పీకర్ నిర్ణయం నోటీస్ ఇచ్చేశారా, ఇది తీసుకోబోతున్నారనేది చూడాలి. మరి ఒకసారి దీని గురించి డీటెయిల్గా చూద్దాం. నాకు తెలిసి అయితే ఇంకో 1 మంత్లో ఎప్పుడో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది ఖచ్చితంగా. ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో పాటు మిగతా 9 మందికి రాదు, వాళ్ళు ఏదోటి చేసుకుంటారు. కానీ ఈ ఖైరతాబాద్ దానం నాగేంద్రకి అయితే ఖచ్చితంగా డౌట్ లేకుండా బై ఎలక్షన్ వస్తుంది ఖైరతాబాద్లో కూడా. ఎందుకంటే మనోడు అడ్డంగా దొరికిపోయింది కాబట్టి, కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి. సో ఇక ఆంధ్రజ్యోతి చూస్తే సో దీని గురించి ఇక్కడ ఒక వార్త రాస్తున్నారు గవర్నర్ల గురించి. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై నడవాలా, ఇష్టానుసారంగా బిల్లులను తొక్కిపెట్టవచ్చా, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇన్నేళ్లుగా మన దేశ నిర్మాతల ఆకాంక్ష నెరవేర్చుతున్నారా, కేంద్రానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన ప్రశ్నలు, కొనసాగనున్న విచారణ. సో ఈ సుప్రీంకోర్టుకి కేంద్రానికి కొంత గొడవ నడుస్తుంది, ఇంకా అది కంటిన్యూ అవుతుంది మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఈ పదవీచ్యుతి బిల్లుపై గగ్గోలు, అరెస్ట్ అయిన పీఎం, సీఎం, మంత్రులను తొలగించే బిల్లుపై నిరసన. పాపం నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గారు రేఖా గుప్తా గారిని కొట్టాడు మనోడు. వీడి పేరు ఏంటంటే రాజేష్ సకారియా అంట. గట్టికి కొట్టాడు పాపం. ఆమె చెయ్యి, భుజం, తలకి గాయాలని అంట. చెంపపై కొట్టి జుట్టుపట్టి లాగాడు వీడు. అసలు కథ ఏందయ్యా, ఎందుకు కొట్టాడయ్యా అంటే మనోడు జంతు ప్రేమికుడు అంట. ఢిల్లీలో మొత్తం వీధి శునకాలని తీసేయమన్నారు కదా, అసలు ఒక్కడు కూడా ఉండకుండా తొలగించమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. అందుకని ఆ ఆవేశం, ఆ కోపం సీఎం మీద చూపించాడంట వీడు. మరి తీసుకెళ్ళి ఒక 100 కుక్కలను ఇంట్లో పెంచుకునేది ఉండేగా. ఇక అందరి వాడిని ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, ఉపరాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతం. ఢిల్లీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో ఖర్గే, సోనియా, పవార్, రాహుల్. సో ఆయనకి సన్మానం చేశారు. పాపం గెలవడాయన. ఇక మద్యం దుకాణాలకి దరఖాస్తు రుసుము 3 లక్షలు అంటండి. రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి. దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు రాబోతున్నాయి. ఇక భూముల వేలానికి హెచ్ఎండిఏ నగారా, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని లేఅవుట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాల విక్రయం. తుర్కాయింజలో గజానికి కనీసం 65,000, బాజ్పల్లో 70,000 అంటండి. దాదాపుగా 700 కోట్లు వస్తుందని ఆలోచిస్తున్నారంట. 700 కోట్లు. సరే అది రానివ్వండి, దాని గురించి ఓకే. కానీ దీని గురించి డీటెయిల్గా మాడాలి. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని వేలం వేసే కార్యక్రమం ఎందుకు చేపట్టాలి? మేము ఆదాబ్లో ఒకరోజు చూపించాము. కొన్ని దాదాపు లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రాజీవ్ ఇళ్ళు కానీ చాలా ఖాళీగా నిరుపయోగంగా పడున్నాయి. అక్కడ వేలం వేయచ్చు. ప్రభుత్వ భూములు కొన్ని ఈ వర్టెక్స్ లాంటి వాళ్ళు, వాసవి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆక్రమించుకొని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు వాటిని రికవరీ చేసుకొని వేలం వేయచ్చు. లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అవన్నీ వదిలేసి వాటిని పట్టించుకోకుండా కేవలం మీరు మరోసారి ప్రభుత్వ భూములు వైపే పడ్డారు. అయ్యా యూరియా ఒక్క బస్తా అయినా ఇవ్వండి అంటూ రైతుల వేడుకోలు. పాపం నిన్న ఒక రైతు నీ బాంచం ద్వారా కాళ్ళు పట్టుకుంటా ఒక బస్తా ఇవ్వమని చెప్పి అడుగుతున్న వీడియో నిజంగా చాలా బాధగా ఉందండి. దీని గురించి మనం మాట్లాడదాం ఒకసారి. నాడు హైటెక్ సిటీలో నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునేవారంతా శత్రువులే. భలే ఉంది, చాలా బాగుంది సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్, సూపర్. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక భారత్ ఉత్పత్తులు మేం కొంటాం, రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించడం అన్యాయం, ఏకపక్షం. ఏడాది చివరిలో మోడీ, పుతిన్ భేటీ కాబోతున్నారు. భారత్ రష్యా ఎంబసీ అధికారి రోమన్ బొబుష్కిన్ అంట. సో ఇవి మనకి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనబడుతున్న వార్తలు. ఒకసారి వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో కూడా ప్రధానంగా ఈ పార్లమెంట్లో బిల్లు గురించే కనపడుతుంది. పేపర్లు చింపి ఇసిరేశారు అమిత్ షా మీద విపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే. పీఎం, సీఎం,
కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్. 3 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా. సో చాలా అత్యంత కీలకమైన బిల్లు అండి ఈ 3 బిల్లులు కూడా. వాటి గురించి డిస్కస్ చేద్దాం మనం. ఇక 2034 కల్లా నయా హైదరాబాద్ అంట, ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్ రెడ్డి. 34 దాకా ఉంటారా సార్? మీ పార్టీ ఉంటుందా? సార్ అది కూడా చూడండి. మరి ఈయనకి మరి ఏమైందో పాపం, కేటీఆర్కి ఏమన్నా ఆరోగ్య సమస్య ఏమన్నా వచ్చిందో, లేకపోతే మరి ఆయన పక్కన ఎవరైనా చెప్తున్నారో ఒకసారి ఆయన్ని చూపించండి హాస్పిటల్లో. ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. కంచె ఐలాండ్ పెట్టచ్చు కదా అంటాడు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు? సీఎం రేవంత్ నిలిపిన అభ్యర్థిని సపోర్ట్ చేయం, 2 లక్షల టన్నులు యూరియా ఇచ్చేటోళ్ళకి మద్దతు ఇస్తామని వెల్లడి అంట. అటు తిరిగి ఇటు తిరిగి, నేను చెప్తున్నా కదా, అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు ఖచ్చితంగా అయితే వాకౌట్ చేస్తారు, లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్కి అలాగే సపోర్ట్ చేయరు కాబట్టి జరగబోయేది అదే. ఇంకేమున్నాయి? సీఎంఆర్ఎఫ్ నిధుల్లో గోల్మాల్. గత సర్కార్లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయల స్వాహ. ట్రీట్మెంట్ చేయకున్నా నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు దళారులు. మరి ఆ ప్రైవేట్ ఆసుపత్రుల పేర్లు రాయాలి కదా ఇక్కడ మీరు. ఎవరా ప్రైవేట్ హాస్పిటల్స్? ఎవరాళ్ళు? అందరికీ తెలిసిన విషయం ఎవరాళ్ళు. సో ఇక దిశ చూస్తే మనం దిశలో జిల్లాల యూనిట్గా డీలిమిటేషన్ జరగబోతుందంట. పునర్విభజనతో మారనున్న అసెంబ్లీల రూపురేఖలు, జిల్లా సరిహద్దులోని నియోజకవర్గంలోని మండలాలు, జనగణన తర్వాత రాష్ట్రంలో పెరగనున్న శాసనసభ స్థానాలు, గ్రామ మండల పట్టణ జిల్లా బార్డర్స్ వివరాలు అడిగిన కేంద్రం. డిసెంబర్ 31 నాటికి తుది జాబితా అందించాలని సూచన. సో ఈ మన దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. అంటే నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి. ఈ ఉన్న నియోజకవర్గాల్లో కూడా కొన్ని స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఇక లోక్సభ ఎదుటకు పదవుల తొలగింపు బిల్లులు, 3 బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్ షా. బిల్లు కాపీలను చించి హోంమంత్రిపైకి విసిరిన విపక్ష సభ్యులు. ఇప్పుడు మీకు అర్థం కావట్లా, అంటే విపక్షాలకు పాపం అర్థం కాని విషయం ఏంటంటే, ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉండదు కదండి. ఎల్లకాలం వీళ్ళు మారుతారు కదా, వీళ్ళు మారిన తర్వాత మీది అధికారంలోకి వస్తుంది కదా. ఈ బిల్లు ఏంటంటే, ఎవరైతే ఈ బిల్లు ఉందో అది 2 వైపులా పదునున్న కత్తి. చాలా మంచి బిల్లు, కానీ ప్రజలకి ఏం ఉపయోగపడలేదు, రాజకీయ నాయకులకు ఉపయోగపడిద్ది అంతే. దానివల్ల తొందరలోనే బీసీ పార్టీ అంటండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ. తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు, బీసీలను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే, మంచిర్యాల్లో తీన్మార్ మల్లన్న. తొందరలోనే పార్టీ పెడుతున్నారంట మరి ఆయన. 5,000 కోట్లు లెక్కల అప్లికేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం అంచనా వేస్తున్న అధికారులు. ఫీజు పెంచినా పోటాపోటీ దరఖాస్తులు 1,50,000కు పైగా రావచ్చని ఎస్టిమేషన్ అంటండి. బాబ్బా. బీఆర్ఎస్లో గందరగోళం. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత తొలగింపు. ఆమె అమెరికా వెళ్ళిందిగా, ఆమె అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ ఇదంతా జరిగిపోతుంది. తీసేసి ఆమెను తీసి పక్కన పెట్టేసి కొప్పుల ఈశ్వరి నియమించారు ఈ టీబీజీకేఎస్గా, దానికి అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా. గతంలో ఎప్పటి నుంచో దాదాపు 10-12 నెలల నుంచి కవిత ఉంటూ ఉన్నారు దానికి. ఇక స్వేచ్ఛ చూస్తే మనం, స్వేచ్ఛలో కవితపై మరో కుట్ర. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు, జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండానే చెక్. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఎమ్మెల్సీ, కేసీఆర్ ఆదేశాలతోనే మార్పు. అన్నా చెల్లి మధ్య వారు మరింత తీవ్రతరం, బీఆర్ఎస్లో విస్తృతంగా చర్చ. మొన్న కూడా కవితని కలవలేదు, ఓన్లీ కేవలం మనోడిని మాత్రమే కలిశాడు కేసీఆర్. కవితను ఇంట్లోకి రానివ్వలేదు, కేవలం బయట నుంచో పెట్టి పంపించేశారని కూడా ఒక వార్త వినపడింది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. టోక్యో న్యూయార్క్తో హైదరాబాద్ పోటీ అంట. ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. టోక్యో వాడితో తర్వాత పోటీ పడదాం, వర్షం పడితే సాయంత్రం పరిస్థితి చూడండి ఒకసారి బయటకు వచ్చి. స్మార్ట్ పార్కింగ్లపై కసరత్తు. తొలుత కోర్ సిటీలో 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇవి స్మార్ట్ పార్కింగ్స్ అంట ఇక్కడ. సో పీపీపీ ప్రతిపాదన ఏర్పాటు చేయబోతున్నారు, జిహెచ్ఎంసీకి పైసా ఖర్చు లేకుండా. ముందు చూపుతో ప్రత్యేక టెక్నాలజీ కాంపోనెంట్ ఏర్పాటు, మొబైల్ యాప్, సీసీ కెమెరాలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు. సాధ్యాసాధ్యాలను తీర్చేందుకు ముందుకొచ్చిన 2 సంస్థలు నేడు స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టబోతున్నారంట. ఈ స్మార్ట్ పార్కింగ్లో పెట్టబోతున్నారంట. ఇక యూనిఫామ్లు ఎప్పుడు? 2వ జత దుస్తుల కోసం విద్యార్థులు ఎదురుచూపులు. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు. దాదాపు 5 జిల్లాల్లో పెండింగ్. క్లాత్ సరఫరాల ఆలస్యమే కారణం. మరో 4 రోజుల సమయం బట్టే అవకాశం అంట. మరో 4 రోజులు పడుతుందంట. ఇంకెప్పుడండి? ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయి దాదాపు 2-3 నెలలు అయిపోవట్లా. ఒక జతని పిల్లలు స్కూల్కి వెళ్ళాలా? దారుణంగా ఉందంటే పరిస్థితి ప్రభుత్వాలది. నమస్తే తెలంగాణలో యాజ్ యూజువల్గా వీళ్ళు అంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి వీళ్ళకి ప్రజల కష్టాలు మొత్తం కనపడతాయి. అదే వీళ్ళు అధికారంలో ఉంటే ఈ ఫస్ట్ పేజ్ మొత్తం
బంగారం కనపడుతుంది అనమాట. బంగారు తెలంగాణ ఇక్కడ ఈ పేజ్ మొత్తం బంగారంతో పోత పూసుండేది. ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేదు కాబట్టి ప్రజల కష్టాలు కనపడుతున్నాయి. నిజంగానే ప్రజల కష్టాలు ఉన్నాయి, లేవని నేనైతే అంటల్లా. ఈ యూరియా విషయంలో ఖచ్చితంగా ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది, చాలా కష్టపడుతున్నారు ప్రజలు. మరి ఇదైతే వార్త అయితే వాస్తవమే. మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు దీన్ని, ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఇది చాలా కీలకంగా పనిచేయబోతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యూరియా కొరత ఏదైతే ఉందో ఇది గట్టి దెబ్బ పడబోతుందేమో కాంగ్రెస్ పార్టీకి. ఇదిగో బ్లాక్ మార్కెట్ దందా అంటే 260 రూపాయలు ఉన్న యూరియా బస్తా 400కి అమ్ముతున్నారంటండి. బస్తాపై 134 రూపాయలు అదనంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దళారులు అంటున్నారు. నల్లబజారుకు తరలిస్తుంది వాళ్ళే. ఇప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉంటారు, బలమైన లీడర్లు ఉంటారు. సరే, మీరు ఏం చేయాలంటే ఇలాంటప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళే దళారులు, నల్లబజారు తరలిస్తుంది వాళ్ళే అన్నప్పుడు మీరు పట్టుకోవచ్చు కదా. మీ కార్యకర్తలకు చెప్పి, అరే భయ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం, మనం వీడియోలు తీయండి, మన తెలుగు స్క్రైబ్ మన పింక్ ఛానల్స్లో వేద్దాం, వాటిని ఘోరంగా వాటిని వైరల్ చేద్దామని చెప్పి మీరు చేసి అవి తీయచ్చు కదా, మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు కదా. ఆ దిశగా మీరు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు? ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లకి ఎందుకు ఆగిపోతున్నారు మీరు? మేడిగడ్డను ముంచే కుట్ర జరుగుతుందంటండి. ఇచ్చెంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ సర్కారు పన్నాగం. మోదీ ప్రసన్నం కోసం గోదావరి కావేరికి గ్రీన్ సిగ్నల్. ఓవైపు బనకచెర్లకు జై, మరోవైపు ఇచ్చెంపల్లికి సై. గోదావరిలో మిగులు వాదన నిలుదల సర్కార్. ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు. సో దీని గురించి రాశారు. ఇక కేబుల్ ఆపరేటర్ల వార్ నిన్న పెద్ద ఎత్తున నడిచింది ఇది. సో ఇవి ప్రధానంగా మనకి అన్ని పత్రికల్లో కనపడుతున్న వార్తా అంశాలు. సో ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.